గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామం రైతులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. 4 సంవత్సరాలుగా ఒక బస్తా కూడా ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కొనలేదన్న రైతుల ఆరోపణలపై స్పందించారు. రికార్డులు పూర్తిగా పరిశీలిస్తామని, ఇకపై ప్రతి బస్తా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. తక్కువ ధరలకు ధాన్యం తీసుకొని దళారులను రైతుల దగ్గరకు రానివద్దని సూచించారు. రైతుల ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం కాపాడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేస్తుందని తెలిపారు. డిలే ఉండదు. ఇదివరకు ఏంటంటే మీకు అన్నట్టు ఫస్ట్ ఏంటంటే మా అంచనాలు కూడా ఉంటాయి కదా. కొల్లూరులో ఎంత అనుకున్నాం అనుకో, 100 అనుకున్నాం కానీ గత 4 సంవత్సరాల నుంచి ఒక బస్తా కూడా అమ్మలేదు కదా. అదే మరి ఒక్క బస్తా కూడా రైతులు అమ్మలేదు గవర్నమెంట్కి. సో అది మళ్ళీ మేము మా రికార్డ్స్లో మేము దాన్ని ప్రిపేర్ అయ్యి కరెక్ట్గా మేము ప్లాన్ చేసుకోవాలంటే ఈ సంవత్సరం నుంచి అందుకని వెంటపడ్డాం. ఓకేనా, మీ ప్రతి బస్తా కొంటాం. నేను మీకు మాట ఇస్తున్నా, ఇబ్బంది ఏం లేదు. మీరు జాగ్రత్తగా కొంతవరకు మీరు ఓపిక పెట్టి ఎండబెట్టుకోవడం విషయంలోనూ, తర్వాత అవసరమైతే మీరు పట్టాలు తీసుకోండి ఫ్రీగా, దాన్ని కాపాడుకోండి. నష్టం జరగకూడదు మీకు. దానికోసం మేము వచ్చాం. తక్కువ రేటుకి దయచేసి అమ్మబాకండి, ఎవరికి దళాలు రానివ్వబాకండి మీరు. ఎందుకంటే ఇంత కార్యక్రమం చేసేది మీకోసమే, రైతులు కాపాడుతాం. ఇమీడియట్గా మీరు ఒకసారి శాంపుల్ తీసుకొని పంపించండి లారీ.